అస్మద్గురుభ్యో నమః. పద్మపురాణము సృష్టిఖండం 49వ అధ్యాయం 23వ శ్లోకం. పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే పుత్రాశ్చ స్థావిరే భావే నా శ్రీ స్వాతంత్రం అర్హతి అని ఎందుకు చెప్పారు అంటే ఈ కారణాల వల్ల స్త్రీకి స్వాతంత్రము అవసరము లేదు అని వేదంలో చెప్పిన శాస్త్రవాక్యం. చిన్నతనంలో స్త్రీకి తండ్రి రక్షణగా ఉంటారు, యవ్వన దశలో భర్త రక్షకుడుగా ఉంటారు, వార్ధక్యంలో పుత్రుడు స్త్రీని రక్షించాలి కూడా. వారి రక్షణలో ఆమె తప్పక ఉండాలి. ఏ పరిస్థితి యందు ఆమెకు స్వతంత్రము ఇయ్యరాదు. ఎందుకు? మనము పూర్ణ కుంభము నేతితో నింపిన కుండ వంటిది స్త్రీ జీవితం అని చెప్పుకున్నాం కదా. ఆమెకు ఎటువంటి ఆపద రాకుండా రక్షణనిచ్చేవారు చిన్నతనంలో తండ్రి, వయసు కాలంలో యవ్వనంలో భర్త, వార్ధక్యంలో తల్లికి పుత్రుడు. ఈ ముగ్గురు సదా రక్షణ ఇవ్వాలి అని పద్మపురాణం సృష్టిఖండంలో చెప్పబడిన శ్లోకం. అందువలన స్త్రీ స్వతంత్రముగా ఎటువంటి ఆలోచన తీసుకోరాదు అని చెప్పబడినది. సౌందర్యవతి అయిన స్త్రీకి స్వేచ్ఛను ఇస్తే ఆమె పురుషుని ప్రార్థనకు లోబడిపోయి వ్యభిచారంలోకి ప్రవర్తించేస్తుంది. సిద్ధాన్నం మీద, సిద్ధమైన వంటకాల మీద దృష్టి నిలవకపోతే వానిని కాకులు, కుక్కలు వశం చేసుకుంటాయి. అలాగే యౌవనవతి అయిన స్త్రీ స్వతంత్రం వహిస్తే వ్యభిచారిణి అయిపోతుంది. అనంతరం ఆ కులటతోటి సంబంధం వలన ఆమె కులమంతా దూషితమైపోతుంది. పరుని బీజం వలన పుట్టిన మానవుడు వర్ణశంకరుడు అనబడతాడు. ఈ మాటలకు పద్మపురాణంలో చెప్పిన శ్లోకాలే ప్రమాణం. ఈ శ్లోకమే మనము భగవద్గీతలో కూడా వర్ణశంకరం గురించి శ్రీకృష్ణ అర్జున సంవాదంలో మనము తెలుసుకున్నాం. పద్మపురాణము సృష్టిఖండము 49వ అధ్యాయంలో 25-26 శ్లోకాలలో అరక్షణాద్యదా పాకః స్వకాకా వసగో భవేత్ తదైవ యువతీ నారీ స్వచ్ఛందా దుష్టతాం వ్రజేత్ పునరేవా కులం దుష్టం తస్యాః సంసర్గతో భవేత్ పరబీజే నరో జాతః సా చ స్వాద్వర్ణశంకరః. సదాచార పరాయణురాలైన స్త్రీ పితృవంశము, భర్తృవంశము రెండింటినీ వర్ధిల్ల చేస్తుంది. సాధ్వీమణి తన వంశాన్ని సముద్ధరిస్తుంది. దురాచార పరురాలు తన వంశాన్ని నరకంలో పడద్రోస్తుంది. లోకంలో స్వర్గమైన, నరకమైన, కళంకమైన, కీర్తి అయినా అపకీర్తి అయినా, పుత్రులైన, పుత్రికలైన, మిత్రులైన, ఇతరము ఏదైనా సర్వము ఆడదానిని బట్టియే ప్రాప్తిస్తూ ఉంటాయని పెద్దలు చెబుతారు. కాబట్టి విద్యావంతుడైన పురుషుడు సంతానాపేక్షతో మాత్రమే వివాహం చేసుకోవాలి. పాపాత్ముడైన ఏ పురుషుడు ఉత్తమురాలైన స్త్రీని కలుషితురాల్ని గావించి వదిలివేస్తాడో వాడు ఆ స్త్రీని హత్య చేసినంత మహాపాపాన్ని పొంది నరకంలో కూలుతాడు. పరస్త్రీని బలాత్కరించినవాడు, ధనము ఇచ్చి తన వలలో చిక్కుకొనజేసినవాడు శ్రీహంతకులుగా పరిగణింపబడి మరణానంతరము ఘోర నరకం పాలవుతాడు. పరస్త్రీని అపహరించినవాడు చండాలుడై జన్మిస్తాడు. భర్తను వంచిన స్త్రీ చిరకాలం నరకాగ్నిలో మగ్గి కాకి జన్మం ఎత్తుతుంది. ఉచ్చిష్టము, అశుద్ధ పదార్థము తింటూ జీవనయానం చేస్తుంది. అనంతరం మానవ స్త్రీగా జన్మించి వైధవ్యం పొందుతుంది. తల్లితోనూ, గురుపత్నితోనూ, బ్రాహ్మణ స్త్రీతోనూ, రాజు భార్యతోనూ, ఇతరులైన ఏ ప్రభుని భార్యతోనూ ఆయన సంగమం చేసినవాడు అక్షయ నరకంలో కూలుతాడు. వీరే కాక సోదరి, మేనల్లుని భార్య, కూతురు, కోడలు, పినతల్లి, మేనత్త, తండ్రి యొక్క సోదరి మొదలైన స్త్రీలతో సంగమించిన వానికి కూడా నరకం నుండి విముక్తి లేదు. అంతేకాదు అట్టి వానికి బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుంటుంది. అతడు మూగవాడే, గుడ్డివాడే, చెవిటివాడే నిరంతరంగా అధోగతి పాలు అవుతూనే ఉంటాడు. ఆ నిరంతరం పతనావస్థ నుండి వానికి ఇక రక్షణ లభించదు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదండి, 49వ శ్లోకంలో 49వ అధ్యాయం 21వ శ్లోకంలో శ్రీ నేతితో నింపబడిన
కుండ వంటిదైతే పురుషుడు కణకణమని వెలిగే నిప్పు కణిక లాంటి వాడు అని, అలాంటి వాళ్ళు వేరుగా వ్యతిరేకంగా సృష్టికి ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తిస్తే, ధర్మానికి సదాచారానికి సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అటువంటి వారికి ఇటువంటి కర్మలు ప్రాప్తిస్తాయని పద్మపురాణంలో చెప్పబడినది. కర్మ ప్రాబల్యం కారణంగా ఎవడైనా అలాంటి మహాపాపపు పని చేస్తే వాడు ఉద్ధరింపబడేది ఎట్లు అని నరోత్తముడు భగవానుని మళ్ళా ప్రశ్నించాడు. అప్పుడు అటువంటి వారికి ప్రాయశ్చిత్తం గురించి భగవంతుడు చెప్పిన శ్లోకాలు పద్మపురాణంలో సృష్టిఖండం 49వ అధ్యాయంలో 50 నుండి 56 శ్లోకాలు ఉన్నాయి. వాటిని గురించి మరి ఒక సంచికలో వివరంగా శ్లోకము వాటి భావము తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.